వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసుప్రభు తన శిష్యులను వదిలేసి వెళ్లాల్సిన సమయం వచ్చిందని గ్రహించి వారికి ఫేర్వెల్గా, లేకపోతే వారికి హెచ్చరిస్తూ మరి మాట్లాడుతున్న సందర్భం. మరి యేసుప్రభు మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే, మీకు బహుమానంగా మీకు శాంతినిచ్చి వెళుతున్నాను అని. ఎవరినైనా ఫస్ట్ మనం గ్రీట్ చేసినప్పుడు మీకు సమాధానం కలుగును గాక, ఎస్ పీస్ బీ అంటూ యూ అని చెప్తాం. యేసుప్రభు వాళ్ళని వదిలేసి వెళ్తూ కూడా మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి ఒక పెద్ద బహుమానం ఇచ్చి వెళ్తున్నాడు. ఈ షాలోమ్ అన్న మాటకి మన తెలుగులో అర్థాలు కనుక ఒకటే అర్థం, సమాధానం అనే ఉంది. కానీ హిబ్రూలో చూసినట్లయితే విజయము, సమృద్ధి, పరిపూర్ణత, సంపూర్ణత, సంక్షేమము, శ్రేయస్సు, ఇలాంటి ఇన్ని అర్థాలు మరి ఈ మాటకు ఉంది. ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవకుడు అని చెప్తున్నాడు. మన హృదయము ప్రతి విషయంకి మరి దేవుని పైన ఆధారపడనప్పుడు తప్పకుండా కలవరపడుతుంది, తప్పకుండా భయపడుతుంది. కానీ యేసు ప్రభు వాళ్ళకి ఇన్ని రోజులు తోడుగా ఉన్నాడు కాబట్టి, ప్రతి విషయం వాళ్ళు దేవుని మీద ఆధారపడుతున్నారు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళకి కలవరం అంటే, భయం అంటే తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని విడిచిపెట్టి వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు భయపడతారు అని గ్రహించి వాళ్ళ హృదయాలను ఎరిగిన దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు అనమాట. అయినా నేను వెళ్తున్నప్పటికి కూడా నా శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా సమృద్ధి మీకు ఇచ్చి వెళ్తున్నాను, నా పరిపూర్ణత మీకు ఇచ్చి వెళ్తున్నాను, మీరు భయపడకుడి, మీరు ఎటువంటి విధంగా కూడా కలవరపడకుడి అని. ఇంత గొప్ప వాగ్దానం కదా, దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ యొక్క గొప్ప శాంతి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మేము ప్రతిదినము కూడా నీ యొక్క ఆధారంలో మేము ఆదరింపబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి క్షణం కూడా తండ్రి మాకు దూరంగా ఉన్నామనిపించి మేము ప్రతి విషయం కలవరపడుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి మాకు ధైర్యం చెప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ యొక్క సన్నిధి మేము ప్రతి క్షణం అనుభవించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.